ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. యూపీలో భాజపా అత్యధికంగా 185 స్థానాలు దక్కించుకుంటుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 120, బీఎస్పీకి 90, ఇతరులు 8 చోట్ల గెలిచే అవకాశం ఉందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. గోవాలో భాజపా 15 నుంచి 22 చోట్ల గెలిచే అవకాశం ఉందని ఎన్డీటీవీ పేర్కొంది. కాంగ్రెస్కు 12 నుంచి 18 స్థానాలు రావచ్చని తెలిపింది. ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించవచ్చని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఇక మణిపూర్ విషయానికొస్తే మణిపూర్లో భాజపా 25 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్కు 17 నుంచి 23 స్థానాలు, ఇతరులు 9 నుంచి 15 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీటీవీ పేర్కొంది. టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో భాజపాకు 190 నుంచి 210 స్థానాలు దక్కనున్నాయని తేలింది. ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 110 నుంచి 130 స్థానాలు, బీఎస్పీకి 57 నుంచి 74 స్థానాలు, ఇతరులకు 12 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఇండియా న్యూస్ ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో కమల దళానికి 185కు పైగా స్థానాలు దక్కనున్నాయని ఇండియా న్యూస్ ఎంఆర్సీ జోసిన్ చెప్పింది. ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 120, బీఎస్పీకి 90, ఇతరులకు 8 స్థానాలు దక్కనున్నాయని తెలిపింది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. సాధారణ మెజార్టీకి చేరువలో కమలదళం ఉందని అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. ఉత్తరాఖండ్, మణిపూర్లోనూ భాజపా ముందంజలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. గోవాలో అతిపెద్ద పార్టీగా భాజపా ఉంటుందని తెలిపాయి. పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో కట్టబెడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఉత్తరప్రదేశ్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. సాధారణ మెజార్టీకి చేరువలో కమలదళం ఉందని అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. ఉత్తరాఖండ్, మణిపూర్లోనూ భాజపా ముందంజలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. గోవాలో అతిపెద్ద పార్టీగా భాజపా ఉంటుందని తెలిపాయి. పంజాబ్లో మాత్రం కాంగ్రెస్కు ఆధిక్యం కట్టబెడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. యూపీలో భాజపా అత్యధికంగా 185 స్థానాలు దక్కించుకుంటుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 120, బీఎస్పీకి 90, ఇతరులు 8 చోట్ల గెలిచే అవకాశం ఉందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. గోవాలో భాజపా 15 నుంచి 22 చోట్ల గెలిచే అవకాశం ఉందని ఎన్డీటీవీ పేర్కొంది. కాంగ్రెస్కు 12 నుంచి 18 స్థానాలు రావచ్చని తెలిపింది. ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించవచ్చని ఎన్డీటీవీ అంచనా వేసింది. మణిపూర్లో భాజపా 25 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్కు 17 నుంచి 23 స్థానాలు, ఇతరులు 9 నుంచి 15 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీటీవీ పేర్కొంది.
టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో భాజపాకు 190 నుంచి 210 స్థానాలు దక్కనున్నాయని తేలింది. ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 110 నుంచి 130 స్థానాలు, బీఎస్పీకి 57 నుంచి 74 స్థానాలు, ఇతరులకు 12 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఇండియా న్యూస్ ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో కమల దళానికి 185కు పైగా స్థానాలు దక్కనున్నాయని ఇండియా న్యూస్ ఎంఆర్సీ జోసిన్ చెప్పింది. ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 120, బీఎస్పీకి 90, ఇతరులకు 8 స్థానాలు దక్కనున్నాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు వేర్వేరు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కమల దళం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి సమీపంలోకి రానున్నట్టు వెల్లడవుతోంది. ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఉత్తరప్రదేశ్లోని 403 స్థానాల్లో భాజపా 185, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 120, బీఎస్పీ 90, ఇతరులు 8 సీట్లు గెలుచుకోనున్నట్టు తేలింది. టైమ్స్ నౌ ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భాజపా 190 నుంచి 210, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 110 నుంచి 130, బీఎస్పీ 57 నుంచి 74 సీట్ల వరకు గెలుస్తాయని అంచనా వేసింది. వీడీపీ అసోసియేట్స్ ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భాజపా 208, ఎస్పీ కాంగ్రెస్ 96, బీఎస్పీ 85, ఇతరులు 14 చోట్ల గెలుస్తారనే అంచనాలు వచ్చాయి. పంజాబ్లో ఫిబ్రవరి 4న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో అధికార శిరోమణి అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కూటమికి దారుణ పరాజయం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. పంజాబ్లో ఇండియా టుడే యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 67 నుంచి 71, ఆమ్ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 గెలుస్తాయనే అంచనాలు వస్తే కమల దళం 4 నుంచి 7 సీట్లకే పరిమితమవుతుందని తేలింది. ఇతరులు 2 చోట్ల గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెలువడింది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు వేర్వేరు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కమల దళం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి సమీపంలోకి రానున్నట్టు వెల్లడవుతోంది. ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఉత్తరప్రదేశ్లోని 403 స్థానాల్లో భాజపా 185, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 120, బీఎస్పీ 90, ఇతరులు 8 సీట్లు గెలుచుకోనున్నట్టు తేలింది. టైమ్స్ నౌ ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భాజపా 190 నుంచి 210, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 110 నుంచి 130, బీఎస్పీ 57 నుంచి 74 సీట్ల వరకు గెలుస్తాయని అంచనా వేసింది. వీడీపీ అసోసియేట్స్ ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భాజపా 208, కాంగ్రెస్ ఎస్పీ 96, బీఎస్పీ 85, ఇతరులు 14 చోట్ల గెలుస్తారనే అంచనాలు వచ్చాయి. పంజాబ్లో ఫిబ్రవరి 4న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో అధికార శిరోమణి అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కూటమికి దారుణ పరాజయం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. పంజాబ్లో ఇండియా టుడే యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 62 నుంచి 71, ఆమ్ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 గెలుస్తాయనే అంచనాలు వస్తే కమల దళం 4 నుంచి 7 సీట్లకే పరిమితమవుతుందని తేలింది.
ఇతరులు 2 చోట్ల గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెలువడింది. को सिर्फ छोड़ दिया जाए तो बाकी और 4 राज्यों में भी बीजेपी बेहतर करता हुआ दिख रही है और लगभग सरकार बनाने की पोजीशन में है। पूरे देश में मोदी जी की हवा चल रही है। मोदी जी के जिस प्रकार से निर्णय है, जो एग्जीक्यूशन है, जो अचीवमेंट्स है, और नोटबंदी के बाद तो उन्होंने लोगों को स्पष्ट कर दिया कि उनकी नीयत साफ है, उनकी नीति स्पष्ट है। उसके आधार पर लोगों को अप्रिशिएट कर रहे हैं। सब नगर निगमों के चुनाव हो, उड़ीसा के चुनाव हो, महाराष्ट्र के चुनाव हो, चंडीगढ़ कारपोरेशन हो या अभी के ये बड़े वाले चुनाव हो, सभी विषयों में लोग मोदी जी के साथ खड़े हैं, भारतीय जनता पार्टी के साथ खड़े हैं। क्योंकि एग्जिट पोल में इतने बम्पर नतीजे आपको उत्तराखंड में दिए जा रहे हैं, आप इंचार्ज भी हैं, तो क्या आप सीएम का सिलेक्शन करना शुरू कर दिया है? वहां हमारे पास सीएम की कोई कमी नहीं है। नेताओं की अच्छी श्रृंखला हमारे पास है। भारतीय जनता पार्टी केडर पार्टी है। पार्लियामेंट्री बोर्ड बैठकर इसका निर्णय करेगी और निश्चित रूप से हमें जो विश्वास था कि उत्तराखंड में भारतीय जनता पार्टी की सरकार आ रही है, थंपिंग मेजोरिटी से हम वहां पर आएंगे।